రాష్ట్రంలో మాలలు ఏకం కావాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలలు సంఘాలుగా విడిపోవద్దని చెప్పారు. సమాజంలో మాల కులస్తులలో ఐక్యత లేదని, జనాభా పరంగా తక్కువనే ప్రచారం జరుగుతుందన్నారు. హైదరాబాద్ చంపాపేటలో జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మాలల అలైభలై సమ్మేళనానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. మాలలంతా ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులను సాధించుకోగలరని చెప్పారు. మాలలకు ఏ సమస్య ఉన్నా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు వివేక్. కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్రీయ ఏక్తా మంచ్ జాతీయ అధ్యక్షుడు భవన్నాథ్ పాశ్వాన్, రాష్ట్ర అధ్యక్షుడు కర్ణం కిషన్, వివిధ జిల్లాల మాలా సంఘాల నేతలు, కార్యకర్తలు అటెండ్ అయ్యారు. ఇక సమావేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన వివేక్ ను ఘనంగా సన్మానించారు మాల సంఘం నేతలు. నేను చాలా సార్లు ఇదే చెప్తున్నాను, మాలల అసోసియేషన్స్ వాళ్ళందరికీ కూడా మీరు 10, 15, 20, 30 అసోసియేషన్లు పెట్టకండి. అది లాభం లేదు. ఎందుకంటే 10 మంది ఉంటారు, వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అందరూ కలిసి ఉన్నప్పుడే ఒక పెద్ద సంఖ్య అవుతుంది. ఒక సంఖ్య అయినప్పుడు మనమందరం కూడా కలిసినట్టు, అందరూ కూడా కలిసి పోరాడతామని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ సమాజానికి పోతుంది. ఎక్కడ పోయినా కానీ అందరు ఇదే చెప్తారు, మాలల సంఖ్య చాలా తక్కువ ఉన్నదని చెప్పి అన్ని తప్పుడు ప్రచారం బయట నడిపిస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారం పోవాలంటే ఏం చేయాలి? మాలలందరూ కూడా ఐక్యతంగా ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఆ కార్యక్రమం పోయి అటెండ్ చేయాలి. చేసినప్పుడే మాలల సంఖ్య ఎంతున్నది, మాలల దమ్ము ఎంతున్నదని చెప్పి ప్రజలకు తెలుస్తుంది. మన మాలల సమస్య వచ్చినప్పుడు, మన మాలల మంచి గురించి అందరూ కూడా ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో పక్కకు పెట్టి జాతి గురించి ఆలోచించి అందరూ కూడా కలిసి పనిచేయాలి. పాలిటిక్స్, రాజకీయాలలో ఎప్పుడైతే మన బలం చూపించుకోకపోతే ఎవరు కూడా కేర్ చేయరయ్యా. నిజంగా చెప్పాలంటే మన సత్తా మనం చూపించుకోవాలి. అరే ఇక్కడ విభేదాలు ఉన్నాయి, అందరు కూడా కలిసికట్టుగా లేరని చెప్పి ఇది బయట మెసేజ్ రాంగ్ పోతుంది. బయట మెసేజ్ రాంగ్ పోయినప్పుడు మనకు గౌరవం ఉండదు. మనమందరం కూడా మన గౌరవాన్ని మనం తెచ్చుకోవాలి. మనము దాన్ని ఎవరు తీసుకురాగలుగుతారు? మనమే తీసుకురాగలుగుతాం, వేరే వాళ్ళు ఎవరు లేదు. ये तेलंगाना स्टेट के 33 जिले हैं. इन तमाम पदाधिकारियों से मेरी गुजारिश है कि सिर्फ पदाधिकारी नहीं, बिल्कुल पदाधिकारियों को अपनी जिम्मेदारी के साथ एक एक साथी अपने गांव, गली, मोहल्ले और जिले में जब ऐसे अलाई बलाई या समाज का कोई कार्यक्रम हो, एक एक आदमी 100 आदमी लेके कार्यक्रम में सम्मिलित होगा तो एक बड़ा सा मैसेज माला समाज का जाएगा. और सरकारों की नजर जो हमारे समाज के ऊपर गलत दृष्टि देखता है, उसके होश उड़ जाएंगे और आप सफल हो जाएंगे. इसलिए तमाम कर्मठ साथियों से हम उत्तर प्रदेश से आके आग्रह कर रहे हैं. मेरी बार बार अपील है कि समाज को आगे बढ़ाने के लिए बाबा साहब डॉक्टर अंबेडकर के जो मूल मंत्र हैं, एजुकेट, एजिटेट, देन ऑर्गेनाइज. शिक्षित करो, समाज को शिक्षित करो. किसको शिक्षित करोगे? जो शिक्षित है उसको शिक्षित करोगे या जो अशिक्षित लोग हैं उनको शिक्षित करोगे? ये निर्णय लेना होगा कि जो अशिक्षित लोग हैं हमारे समाज